కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్న విషయం నిన్న గవర్నర్ గారి స్పీచ్ వల్లనే క్లియర్గా అర్థమైంది అధ్యక్ష ప్రజలందరికీ. అధ్యక్ష, క్రిందటి ప్రభుత్వము రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎక్కడో కంప్లీట్గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనం చేసినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజన్తో అధ్యక్ష, అట్లాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతోటి రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీస్కి కూడా అధ్యక్ష ఎంతో కాన్ఫిడెన్స్ బిల్టప్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, 6,30,000 కోట్ల రూపాయలతోటి పరిశ్రమలు స్థాపించడానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పోయినందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి కూటమిని చూసి ఇంత పెద్ద ఎత్తున రావటం అనేది నిజంగా అత్యంత అద్భుతమైన విజయంగా మనం చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో చిన్న లోపం అంటే నాకు కనిపిస్తుంది. పబ్లిసిటీ అయితే చాలా తక్కువగా ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వము ఇదివరకు చేసిన ప్రభుత్వ పనుల వలన 20 సంవత్సరాలు వెనక్కి పోయిన మాట వాస్తవం. అటువంటి దాని నుంచి ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇచ్చి, ఇండస్ట్రీస్కి కాన్ఫిడెన్స్ ఇచ్చి, మేనేజ్మెంట్లకి కాన్ఫిడెన్స్ ఇచ్చి తెచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని అని తెలియచెప్పి ఇంకా ప్రజలకి తెలియచేసే విషయంలో కొంత వెనుకబడి ఉందేమో అని చెప్పి నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. దీన్ని కూడా సూచనగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇదివరకు కేంద్ర నిధులు రాష్ట్ర వనరుల్ని మళ్లింపు చేసి సహజ వనరుల దోపిడీ విధానాలతోటి రాష్ట్ర అభివృద్ధిని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది అధ్యక్ష. అధ్యక్ష, ఏదేమైనప్పటికీ అధ్యక్ష, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ 2047 అని చెప్పి ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో అధ్యక్ష, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర 2047 సంవత్సరం దిశగా, అంటే స్వర్ణాంధ్ర @2047 దిశగా అధ్యక్ష మన రాష్ట్ర కూటమి ప్రభుత్వము సమగ్ర రోడ్ మ్యాప్ వేసి రూపొందించడము అభినందదాయకం అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, ఒకటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అధ్యక్ష, ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి, ఇల్లు లేని వారు ఈ భారతదేశంలో ఉండకూడదు అని చెప్పి ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే కేంద్ర ప్రభుత్వము ఒక పథకం పెడితే అధ్యక్ష, ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సర్వనాశనం చేస్తుందో మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. ఎంతోమంది పేదలు ఫుల్ పేమెంట్ కట్టి డబ్బులు కట్టిన తర్వాత కూడా ఇల్లు లేనటువంటి విషయము తర్వాత తెలిసింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చి చూపిస్తే అక్కడ ఫౌండేషన్లో ఉంది అధ్యక్ష, ఇల్లు లేవు. కానీ పేద ప్రజలకి బ్యాంకు లోన్స్ కూడా కల్పించి వాళ్ళకి ఈఎంఐలు కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎంతో బాధతోటి విలవిల్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని వేలాది మంది ఏడుస్తున్నారు అధ్యక్ష. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటంటే అధ్యక్ష, ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసిన తర్వాత బ్యాంక్ లోన్స్కి ఈఎంఐలు కడుతున్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము తప్పనిసరిగా ఇల్లు కట్టించి ఇస్తుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వైద్యం, విద్య రంగాల్లో కూడా మంచి అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అధ్యక్ష. అట్లాగే ఐటీ ఇండస్ట్రీస్ కానీ, ఐటీ రంగం కానీ, ఇండస్ట్రీస్ కానీ, వ్యవసాయం కానీ అన్ని విధాలుగా కూడా మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం సంగతి పక్కన పెట్టినప్పటికీ కూడా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు వారికి ఇందాక కూడా మిగిలిన సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా అందుబాటులో ఉండి ఈ రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన ప్రగతి సాధించడం గురించి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారని చెప్పడానికి సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, అమరావతి నిర్మాణం గురించి కానీ,
అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాల గురించి కానీ, మెట్రో రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేయడం గురించి కానీ కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు ఇస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. మన గౌరవనీయురాలైన మహిళా మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు మహిళగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మాట అందరికీ తెలుసు. అది అత్యంత గౌరవనీయం. ఆవిడికి, మన తెలుగు వారైన ఆవిడికి ఎంతో మనం రుణపడి ఉండవలసిన అవసరం ఉంది, అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అధ్యక్ష, ఎక్కడ ఏ రాష్ట్రానికి లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రము ఎక్కడో ఇబ్బందులు పడుతుందనే విషయం వారు గ్రహించి ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తుంది అధ్యక్ష. ఈ కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా 50,65,000 కోట్ల రూపాయలతోటి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష, ఏదైతే జ్ఞాన్ అని చెప్పి గరీబ్ యూత్ అన్నదాత నారీ పథకం ద్వారా దేశంలో ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతోటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కూడా ఎంతో అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తాయని చెప్తున్నాం అధ్యక్ష. ప్రధానమంత్రి గారు ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి వరకు 3 లక్షల రూపాయలు ఉంటే దానికి 5 లక్షల రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష. అన్ని కూడా ఎన్నో విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు మిగిలిన దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏదైతే 12 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందో వాళ్ళందరికీ కూడా ₹1 కూడా ట్యాక్స్ లేనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ లేదు. 12 లక్షల రూపాయలంటే నెలకి ₹1,00,000 ఆదాయం వస్తే అధ్యక్ష ఎంతో కొంత ట్యాక్స్ పే చేయవలసిన అవసరం నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ₹1 కూడా ట్యాక్స్ లేకుండా చేయటం అనేది నిజంగా చాలా హర్షదాయకం అధ్యక్ష. విద్యా వ్యవస్థకి మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అధ్యక్ష, అట్లాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా బలోపేతం చేయాలి విద్యా రంగంలో అనే ఉద్దేశంతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే స్కూల్స్లో ఏదైతే విద్యార్థులు చదువుకున్న తర్వాత జాబ్ రెడీనెస్ క్రియేట్ చేయడం గురించి ఆ విధమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష. అట్లాగే రానున్న 5 ఇయర్స్లో కూడా 75,000 మెడికల్ సీట్స్ రానున్న 5 ఇయర్స్లో దేశవ్యాప్తంగా 75,000 మెడికల్ సీట్స్ పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. దాని మూలాన మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైద్య కాలేజెస్లో కూడా డెఫినెట్గా మనకి సీట్లు పెరుగుతాయి అధ్యక్ష. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పిల్లలు ఎవరైతే మెడికల్ సీట్స్ రావాలని డాక్టర్స్ అవ్వాలని కోరికతో ఉన్నారో వాళ్ళకి కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. రాబో 3 సంవత్సరాల్లో కూడా అన్ని జిల్లా హాస్పిటల్స్లో కూడా డే కేర్ హాస్పిటాలిటీ సెంటర్స్ చేయాలనే ఉద్దేశం ఉంది అధ్యక్ష. దానికి కూడా సహకారం ఉంటుంది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా దానికి ఆ పథకాన్ని మంచి సద్వినియోగం చేసుకునే దానికి అవకాశం ఉంది అధ్యక్ష. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ వీలైతే అక్కడ 100 బెడెడ్ హాస్పిటల్స్ కూడా చేయాలనే ఉద్దేశం అధ్యక్ష. ముఖ్యంగా మనకి పురోగతి సాధించడం గురించి ఎంఎస్ఎంఈస్ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎంఎస్ఎంఈస్ బలోపేతం చేయటం గురించి క్రెడిట్ కవర్ గ్యారంటీస్ 5 crores నుంచి 10 కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే స్టార్టప్ క్రెడిట్ కవర్ 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ టర్నోవర్స్ ఉన్నాయో అవి డబుల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎంఎస్ఎంఈల విషయం అయితే మాత్రము మనకి ఇండస్ట్రీస్ మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు. ఎంఎస్ఎంఈ విషయంలో అధ్యక్ష ఎంఎస్ అంటే మైక్రో స్మాల్ అండ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉండాలి అధ్యక్ష. అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో సరిగ్గా పనిచేయట్లేదు అధ్యక్ష. మైక్రో స్మాల్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అవి సరిగ్గా పనిచేయట్లేదు. దాన్ని తప్పనిసరిగా బలోపేతం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ప్రతి నెలకి ఏదైనా ఒక డిస్ప్యూట్ ఉంటే అధ్యక్ష 90 రోజుల్లో సెటిల్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. ఎన్నో సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పెండింగ్ ఉండిపోయిన కేసులు ఉన్నాయి అధ్యక్ష. దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదివరకు
2024-25 సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం అధ్యక్ష పన్ను పంపిణీ కార్యక్రమం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో 52,000 కోట్ల రూపాయలు ఇస్తే అధ్యక్ష దానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం చేసింది అధ్యక్ష. అన్ని డైవర్ట్ చేసేసి రకరకాల ఇబ్బందులకు గురి చేసిన తర్వాత